విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ సీనియర్ నాయకులు కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతులకు 3,000 నుంచి 6,000కు పెన్షన్ పెంచడం జరిగిందని గుర్తు చేశారు. మంగళవారం ఎన్టీఆర్ సేవా సదన్ వ్యవస్థాపకులు కుసుకుర్తి హనుమంతరావు ఆధ్వర్యంలో గుంటూరు బ్రాడీపేటలోని నిర్మల్ హృదయలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకుని ట్రైసైకిల్స్, దుప్పట్లు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కోవెలమూడి రవీంద్ర హనుమంతరావుతో కలిసి కట్ చేసి విభిన్న ప్రతిభావంతులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు కసుకుర్తి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఇతోధికంగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఒక 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మాజీ జోన్ 5 ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని గారి సౌదర్యంలో ఫ్లోర్ లీడర్, అలానే తెలుగుదేశం పార్టీలో జోన్ 5గా ఇన్ఛార్జి, పేదవాడికి అండగా ఉంటూ 18 సంవత్సరాల నుంచి కూడా కోవెలమూడి నాని గారు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సుపరిణామం. తెలుగుదేశం పార్టీలో ఒక సైనికుల్లాగా అందరికీ దివ్యాంగుల పట్ల, అట్లానే హిజ్రాల పట్ల వాళ్ళకి పెన్షన్ సదుపాయం కానివ్వండి, వాళ్ళకి నివేశ స్థలాలు కానివ్వండి, వాళ్ళకైతే ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కులను కల్పిస్తాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము గర్వపడతా ఉన్నాం. అట్లానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ వెలుగు శివప్రసాద్ ఆధ్వర్యంలో వికలాంగులకు అండగా ఉంటూ ప్రతి నిత్యం వారికి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెచ్చినా, లేకపోతే అధికారుల దృష్టికి తెచ్చినా శివప్రసాద్ ఎల్లవేళలా వారికి అండగా ఉంటూ ఈ కార్యక్రమం 18వ సంవత్సరం ఘనంగా జరిపించడం జరిగింది. నిర్మల హృదయంలో ఈరోజు ఒక దివ్యాంగుడికి ఒక ట్రైల్ సైకిల్, అట్లానే దుప్పట్ల కార్యక్రమం, అలానే ఫ్రూట్స్ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గుంటూరులో గత 18 సంవత్సరాలుగా ఇది 18వ ప్రపంచ వివిధ ప్రతిభావంతుల దినోత్సవం. ఇది చాలామంది డిజేబుల్ పీపుల్కి, వికలాంగులకి కసుకుర్తి హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంతకుముందు తాలూకా ఆఫీసులో 2 వీలర్స్ ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే గుంటూరు అధ్యక్షుడు శివప్రసాద్, వికలాంగుల అధ్యక్షుడు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ చలికాలంలో దుప్పట్ల దగ్గర నుంచి, అట్లాగే వాళ్ళకి 2 వీలర్స్ వెహికల్స్ దగ్గర నుంచి, అట్లాగే 3 వీలర్ సైకిల్ దగ్గర నుంచి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న హనుమంతరావుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 3వ తారీఖు అంటే అంతర్జాతీయంగా ప్రపంచంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఒక పండగలాగా, మరీ ప్రప్రదంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే మా దేవుడు మా కళ్ళ ముందు ఉన్నట్లే. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 4.5 సంవత్సరాల నుండి ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖు మేము ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నాం. అతను ఒక్కసారి కూడా చేయలేదు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందే అనౌన్స్మెంట్ ఏం చేశాడంటే 3,000 పెన్షన్ని 6,000 ఒకేసారి 3కి 3,000 ఈ రాష్ట్రం అప్పులల్లో ఉందా, ఎట్లా ఉంది అనేది చూడకుండా విభిన్న ప్రతిభావంతులు, నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా సహోదరులు లాంటి వాళ్ళు అని చెప్పి మా కష్టాలను చూసి అతను 3,000కి 3,000 6,000 ప్రచారం చేశాడు. అన్నమాట ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు నేను అని ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మంత్ నుంచే 2 నెలల ముందు చెప్పాడు. మొత్తం కలిపి 18,000 విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్ రూపంలో అందించడం జరిగింది. అవ్వ తాతలకు కానీ, విభిన్న ప్రతిభావంతులకు కానీ నారా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంట్లో ఒక కొడుకు, ప్రతి ఇంట్లో ఒక తండ్రి లాంటి స్థానం గలవాడు. షేక్ రంజాన్ బి నా పేరు. కంకరగుంట గాజువారి ఇదిలో ఉంటున్నాను. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద దయ కలిగి 15,000 పింఛను చేయమని కోరుకుంటున్నాను. నేను ఈడ్చేల్లోనే నాకు అంతా మా అమ్మగారు, మా చెల్లెలు గారే చేయాలి, నేను చేసుకోలేను. నా మీద దయ కలిగి 15,000 పింఛను చేయమని లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. దయచేసి నా బాధ చూసి ఆలకించమని కోరుకుంటున్నాను. ఈరోజు 18వ ప్రపంచ
విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుగుతుంది. ఇది కేవలం ఇంతవరకు చూసిన ఈ కార్యక్రమాలు కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే చూసాము, మరి ఎప్పుడు చూడలేదు. మాకు సొంత మనుషుల్లాగా చూడండి, మేము ఈరోజు ఒక మినీ ఎంప్లాయీ లాగా ఫీల్ అవుతున్నాం, ఒక చిన్న ఉద్యోగిలాగా. మాకు వచ్చేసి 6,000 రూపాయలు పింఛను. చూడండి, యావత్ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం. ఒక వికలాంగులు బాగుపడాలి, అతను ఆనందంగా ఉండాలి. ఎందుకని ఈ రాష్ట్రం చూడండి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. వికలాంగుల్ని గుర్తించి వాళ్ళకన్నా ఇంకెవరు ఎక్కువ లేరు పథకాలకి అర్హులు, కేవలం వికలాంగులే. వాళ్ళకి మనం న్యాయం చేద్దాం. వాళ్ళకి చిన్న పిల్లల్లాగా చూస్తున్న నాయకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారేనండి. ఆయన ముందు మా వికలాంగుల ఆశీర్వాదాల దేశం ఇంకా మంచి మంచి పథకాలు ఏర్పాటు చేసి బాబు గారి ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా ప్రతి ఒక్కరు పోయి ఓటేయాలి. ఈరోజు మా గుంటూరు జిల్లాలో ఇలాంటి కార్యక్రమం మొదటి నుండి చేస్తున్న మా అన్న హనుమంతరావు గారు తూచా తప్పకుండా ఎవరు మర్చిపోయినా సరే ఆయన మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుండి ఆయనకి చాలా ధన్యవాదములు. మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్క పని మా కోసం హనుమంతరావు గారి గుంటూరు జిల్లాలో వికలాంగుల పని తన బాధ్యతగా తీసుకుని ఆయన చేస్తున్నారు. మాకు ట్రైసైకిల్స్ కానివ్వండి, ఇదివరకు చంద్రబాబు గారు మాకు బైకులు ఇచ్చారు. ఆ బైకులు రావడానికి కూడా మా హనుమంతరావు అన్న చాలా మా కోసం తోడ్పడ్డారు. నిజంగా వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా వికలాంగుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు మా కోసం చేస్తున్న సేవలకి మేము ఎంతో హ్యాట్సాప్ చేస్తున్నాం సార్. జై చంద్రబాబు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.